ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ప్రభుత్వం ఇటీవల కాలంలో విడతల వారీగా నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది కదా. తాజాగా ఇందుకు సంబంధించి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయి, రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎండ్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వ సంవత్సరంలో రైతు రుణమాఫీ అనేది అమలు చేశారు. 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు అయితే జమ చేశారు. అయితే తాజాగా ఈ సంవత్సరంలో మాత్రం రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ముందడుగు చర్యలు అయితే వేసింది కదా. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు విడతల వారీగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటూ ప్రభుత్వం అనేది విడతల వారీగా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తూ వస్తున్నారండి. నిన్న ఆల్రెడీ కొంతమందికి డబ్బులు అనేది జమ అయినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడవబడ్డ భూములు, పౌల్ట్రీ ఫామ్లకు, బట్టీలకు, వ్యవసాయంలో భూములకు సంబంధించి ప్లాట్లు వెంచర్ చేసుకున్న వారికి, కట్టుకున్న వారికి సైతం ఇలా రోడ్లకు, కొండలకు, చెరువులకు ఇలాంటి వారికి కూడా డబ్బులు అనేది వేశారని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అనేది కంప్లీట్ గా కొత్త విధానం, కొత్త మార్పులతో సన్నకారు రైతులకు ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుందని ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా రైతు భరోసా అనేది వారిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎకరానికి 7,500 రూపాయలు 2 విడతల 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ఎకరానికి 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం కంటే 2,000 రూపాయలు అదనంగా అందిస్తూ ఉన్నారు. చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. 9.24 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయని, వాటిని భూభారతి ద్వారా పరిశీలిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. చావు చేసుకుంటున్నటువంటి రైతుల పేర్లకు బదులుగా పింక్ షర్ట్లు వేసుకున్న వాళ్ళకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి గత ప్రభుత్వ సర్కారు అని చెప్పేసి ₹1 ఖర్చు లేకుండా రైతులకు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక మొత్తం మీద అయితే భూభారతి చట్టాన్ని అయితే తీసుకొచ్చాం కాబట్టి తప్పనిసరిగా అధికారులు అక్రమంగా భూములు పట్టాలు చేస్తే అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారన్నమాట. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నట్లు 3 మండలాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అవగాహన సదస్సులు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్లో పెరిగిపోయిందంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దాదాపు ఏ పనులైనా ఫోన్పే, గూగుల్ పే ఇలా వివిధ రకాల యాప్ను అయితే వాడి డైరెక్ట్గా క్యాష్ రూపంలో కాకుండా పేమెంట్ అయితే చూస్తున్నాం కదా. అయితే ఇలాంటి సందర్భంలో బ్యాంక్ ఖాతాలన్నింటినీ అనుసంధానం చేసి ఎవరికైనా డబ్బు పంపాలంటే ఈజీగా క్షణాల్లో అయిపోతుంది. 2,000 కంటే ఎక్కువ కనుక విలువైన యూపీఐ లావాదేవీలు చేస్తే 18% GST విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంటే ఇదంతా నమ్మవద్దని చెప్పేసి కేంద్రం అయితే కొట్టిపారేసిందనమాట. అలాంటి ఆలోచనే లేదని, సో మొత్తానికి ఏదైతే అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ పేమెంట్లు అయితే గ్రామీణ స్థాయి నుంచి పురోగతి లభిస్తుందని, అలాంటి ఏదైతే వదంతులు నమోదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది జనవరి 26 తారీఖున ఈ పథకాన్ని అమలు చేశారు. తర్వాత 27 తారీఖు నుంచి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మండలాల వారీగా 577 మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని అన్ని గ్రామాలకు సంబంధించి కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 4 విడతల్లో వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 ఎకరాల వరకు 4,600 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశారు. తాజాగా మరోసారి దాదాపు మార్చి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 1,500 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేసినట్లుగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో గత రైతు బంధు లెక్కన వేసుకున్నట్లయితే ఈసారి రైతుల ఖాతాల్లో 5 ఎకరాల వరకు రైతు భరోసా అనేది సంపూర్తి చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. దాదాపు తెలంగాణలో 5,050 కోట్ల మేరకు ఈ రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రభుత్వం 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది ఖాతాల్లో జమ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వ లెక్కల ప్రకారం రైతు భరోసా నిధులు జమ చేసినప్పటికీ రైతులకు సంబంధించి రైతు భరోసా పైన స్పష్టత కరువైంది. అర్హులైన వారి రైతుల ఖాతాలో ఎకరానికి 2 విడతల 12,000 రూపాయలు రైతు భరోసా సొమ్ముగా వారి ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందించలేకపోయింది.
భరోసా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ అయితే మిగిలిందనమాట. ఈ గడువు అనేది మార్చి 31 తేదీ వరకు అర్హులైన రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో 90% మేర కంప్లీట్ చేస్తామని చెప్పి ఇప్పటికే ఉన్న గడువు అనే డేట్ అనేది గడిచిపోయింది. ఇక తెలంగాణలో ఇప్పటికే విడతల వారీగా ప్రభుత్వం డబ్బులు అనేది జమ చేస్తుంది. అయినప్పటికీ కొంతమందికి ఆ ప్రభుత్వం చెప్పినట్లుగానే ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం, భూ సమస్యలు, సాగు యోగ్యం కానీ భూముల లెక్కల తేడాలతో జిల్లాలో చాలామంది అర్హులైన రైతులకు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు జమ కాలేదట. ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు సైతం సాయం అందక వ్యవసాయ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ రికార్డులో ఒక సర్వే నెంబర్ భూమి ఉన్నదని, దానికంటే ఎక్కువ రికార్డు ఉన్నదని చెప్పేసి RSRలో ఆ సర్వే నెంబర్ మొత్తం నిలిచిపోయింది. ప్లాట్లు, వెంచర్లు, ఫామ్ ల్యాండ్స్ గుర్తించిన వాటితో పాటు రైతుల భూములు కూడా తప్పుగా పడడంతో వాటి అమౌంట్ అనేది ఆగిపోయినట్లు తప్పుగా పడడం, వ్యవసాయాధికారి రికార్డు చేసే సాగు భూముల సాగు చేస్తున్న నమోదు చేయని భూములకు సైతం రైతు భరోసా రావడం లేదని చెప్పేసి రికార్డులు తప్పుతడక ఉన్నాయని చెప్పేసి ఈ పథకానికి సంబంధించి ఇబ్బంది పడ్డప్పటికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పేసి వ్యవసాయాధికారులు ఎవరికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారో వారు చాలా వరకు అయితే సార్ట్అవుట్ అయితే చేశారట. తెలంగాణలో ఆ రైతు భరోసా సంబంధించి మెల్లమెల్లగా రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అన్నమాట. ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. RBI గైడ్లైన్స్ ప్రకారం ఆర్థిక శాఖ ఖజానా బట్టి పరిస్థితిని అనుకూలించిన దాన్ని బట్టి అర్హుల లిస్టుల ప్రకారం అయితే నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారండి. ఈరోజు కూడా రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఫలించిన సన్న బియ్యం పథకం వచ్చిందండి. వచ్చినట్టుగానే ఖాళీ 1.67 లక్షల టన్నులు, 1.52 లక్షల టన్నుల పంపిణీ పూర్తి చేశాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ పరిస్థితి ఉందంటున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం అనేది స్పందన విపరీతంగా రావడంతో నెల రోజుల నిర్ణీత కోటాలో 80% మాత్రమే సరఫరా అయ్యేది. ఇక ఇప్పుడు మొత్తానికైతే సన్నమే ఏప్రిల్లో ఇస్తుండడంతో పెద్ద ఎత్తున తీసుకుంటున్నారనమాట. 4 రోజుల్లోనే 48% మేర ఏదైతే సన్న బియ్యం అనేది పంపిణీ చేశామని కొత్త లిస్ట్ ఏదైతే ఉందో పేర్లు వచ్చిన వారికి లిస్ట్ లో వచ్చిన వారికి సైతం కేజీల సన్న బియ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తూ ఉన్నారు. రాజీవ్ వికాసం పథకానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకానికి 16,32,000 అప్లికేషన్లు అయితే వచ్చాయట. SC, ST, BC అదేవిధంగా OBC మైనారిటీలకు అందరికీ కలిపి ఇందులో వచ్చేసి 1,00,000 వరకు ఎంతమంది అంటే 2 లక్షల స్కీమ్ అప్లై చేసుకున్న వారికి సబ్సిడీ అనేది 1,60,000, 3 లక్షల స్కీమ్ వరకు అప్లై చేసుకుంటే 2,10,000, 4 లక్షల వరకు అయితే 2,80,000. అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ సబ్సిడీ పథకానికి సంబంధించి ఏదైతే లక్షలు పెరిగే కొద్దీ సబ్సిడీ ఎక్కువ పెరుగుతుందని, యువత మెరుగైనటువంటి ఉపాధి హామీ అంటే పథకాలు పొందవచ్చు అని చెప్పేసి ఎక్కువగా 75% మేరకు 2 నుంచి 4 లక్షలు అంటే 4వ కేటగిరీలో వారిగా 70% మంది అప్లికేషన్ చేసుకున్నారట. 50,000 కావాలనుకొని ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి 100% ఉచితంగా అయితే ఇవ్వనున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎంపిక కమిటీలు అయితే ఏర్పాటు చేయబోతున్నారండి. ఎంపీడీఓ, మున్సిపల్ కార్పొరేషన్లో, దాంతోపాటు ప్రతి కార్పొరేషన్కి SC కార్పొరేషన్కి ఒక చైర్మన్, దాంతోపాటు సెర్పుకు సంబంధించిన అధికారులు వీళ్ళంతా కూడా మండల స్థాయి నుంచి ఎంపిక చేసి జిల్లా స్థాయికి అయితే ఫైనల్ రిపోర్ట్ అయితే పంపించనున్నారనమాట. మొత్తం మీద అయితే రాజీవ్ వికాసం సంబంధించినటువంటి పథకాలకి భారీ ఎత్తున అయితే దరఖాస్తులు అయితే వెళ్ళి వచ్చాయి. 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం సబ్సిడీ కింద అందించాలని చూస్తే ఇక బ్యాంకులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైతే నిరుద్యోగులకు ఆదుకునే విధంగా 1,600 కోట్ల రూపాయలు అనేది ఇచ్చి మెరుగైన విధంగా రాష్ట్ర నిరుద్యోగులను ఆదుకోవాలనే విధంగా అందరూ ముందుకు రావాలని బ్యాంకులకు అయితే సూచించడం అయితే జరిగింది కదా. మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. రైతు భరోసా ఈ నెలాఖరు వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా